ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. యెషయా 66 మొదటి 2 వచనాలు మీరు చదవాలి. అందుకే దేవుడు తన్ను ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడంట. ఈరోజు నువ్వు శ్రమలో ఉంటే అది దేవుని ప్రేమకు ఒక గుర్తు అన్నమాట. నువ్వు పాడు కాకుండా, నువ్వు పడిపోకుండా, నీ అడుగులు జారకుండా, పట్టాలు తప్పకుండా పెడుతున్నాడు అనమాట చురుకులు. అప్పుడు వెంటనే నీవు మెలుకోగలిగి, అయ్యా నాయనా నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏది లేదు, నువ్వు యుగ యుగములకు ఆశ్రయమై ఉన్నావు, నువ్వు తరతరములకు దేవుడవై ఉన్నావు, నీ నీతి పిల్ల పిల్ల తరానికి చూపెడతావు. ఐ ట్రస్ట్ యూ లార్డ్, ఇన్ యువర్ ప్రామిసెస్ ఐ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ లార్డ్. నేను నమ్ముతున్నాను తండ్రి, నీవెప్పుడు నిన్ను నమ్ముకున్న వారిని వమ్ము చేయవు. నీ తట్టు చూసిన వారి ముఖములు ఏమైందంట? ప్రకాశించిందంట. వారు ఎన్నడూ లజ్జింపబడరు. దేవుని స్తోత్రం. తల్లులారా తండ్రులారా వినండి మాట. పిల్లలను పార్టీలకు తీసుకుపోతారు, పబ్బులకు తీసుకుపోతారు, పనికిరాని పనులన్నీ చేస్తారు, ప్రార్థన చేపియరు.